అమృతము కలువ పువ్వులలోని మకరందాన్ని ఆస్వాదించాలని తుమ్మెదలకెంత ప్రీతి ఉంటుందో అలాగే ఒక లోభి ప్రపంచాన్నంతా మరచి కేవలం నా డబ్బు నా డబ్బు నా సొమ్ము ఎలా అనుకుంటాడో ఈ ప్రపంచమంతా మరిచిపోయాడు. కేవలం నా భార్య, నా రత్న, నా పత్ని, నా రత్న 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 అంటూ తిరుగుతూ ఉన్నాడు. పాపం ఆవిడికి కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రేమ బాగానే ఉంటుంది ప్రారంభంలో, అది శృతి మించితే ఇబ్బంది. అతి సర్వత్రా వర్జియేత్ అన్నది కదా శాస్త్రం. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కరోజు ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు పండిత గోష్ఠి ఏర్పాటు చేసి రాంబోలా గారిని పిలిచారు. 3 రోజుల కార్యక్రమం అది. నేను వెళ్ళను కాక వెళ్ళను, అలాగేం మతి లేదా? భార్యని విడిచి నేను ఎలా ఉంటాను, నేను వెళ్ళను అన్నాడు ఆయన. భార్య చెప్పింది నా మాట వినండి, గ్రామస్తులు చెప్పారు ఇది మన గ్రామానికి ఎంతో గౌరవం, మీరు వెళ్ళక తప్పదు అన్నారు. సరే ఇంతగా చెప్తున్నారు కదా వెళ్తా అని బయలుదేరా. రత్న నువ్వు జాగ్రత్త, తలుపేసుకో, నేను గుర్తొస్తే నువ్వేమైనా బాధపడతావేమో. పర్వాలేదండి మీరు వెళ్ళరండి అంది ఆవిడ. పాపం అతి కష్టం మీద వెళ్ళాడండి. ఎలాగో 3 రోజులు వారు అక్కడ ఉంటారు కదా, ఒక్కసారి కనీసం నా తల్లిదండ్రులను చూచి వద్దామని ఇరుగు పొరుగు వారికి చెప్పి ఈవిడ పండిత గోష్ఠిలో పాల్గొని ఇక ఉండలేకపోయాడు. పరుగు పరుగున రాత్రికి ఇంటికి వచ్చేసాడు. తలుపు తాళం వేసింది, గుండె పగిలిపోయింది ఆయనకి. ఏమైంది రత్న పక్కన అడిగాడు. పుట్టినింటికి వెళ్ళిందండి. పుట్టినింటికి వెళ్ళిందా? అయ్యో ఈ రాత్రి ఎలా గడిపేది? మనసుల శృతి గలిపి ప్రణయ్య. దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు భార్య కోసం. మనసుల శృతి గలిపి ప్రణయ్య మధుర గీతమాలపించి మమత వీడి ఒంటి గజన మనగలన ప్రాణదకి. మనసుల శృతి గలిపి ప్రణయ. కనుదెరచిన మూసినని కమనీయాకృతితో చెను. కనుదెరచిన మూసినని కమనీయాకృతితో చెను. కమల నయన నాయాసలు కలలేనా సుగుణ ధుని. మనసుల శృతి గలిపి ప్రణయ. తనివిదీర కనుదోయికి తలుపు గలుగ నీ రూపము. తనివిదీర కనుదోయికి తలుపు గలుగ నీ రూపము. కలనా హృదయము పలుమరు కలవరించు చంద్రముఖి. మనసుల శృతి గలిపి ప్రణయ. ఇలాగా దుఃఖించి దుఃఖించి ఇక భార్యను విడిచి ఉండడం నా వల్ల కాదు, ఇప్పుడే రత్నను కలుసుకోవాలి అని ఆ కటిక రాత్రి అత్తవారింటికి బయలుదేరారు. ఆ కాళరాత్రిలో హోరుగాలి జోరువాన అయినా లక్ష్య పెట్టలేరు. భార్య చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ చంద్రబింబం వంటి రత్నావళి ముఖం కనిపిస్తున్నది ఆయన కళ్ళ ఎదుటగా. పరుగు పరుగున వెళ్ళాడు యమునా నది దగ్గరకు. యమున ఒడ్డునొరిసి ప్రవహిస్తూ ఉన్నదండి. కామాతురాణం న భయం న లజ్జ. భయం ఉండదు, సిగ్గు అంతకంటే పడ్డదు. క్షుధాతురాణం న పక్వం న రుచి. ఇదంతా శాస్త్రం పెద్దలు చెప్పినటువంటి గొప్ప మాట. ఆకలేస్తే రుచెరగం. అలాగే విద్యాతురాణం నసుఖం న నిద్ర. విద్య కోరుకునేవాడికి 2 మరిచిపోవాలి. అలాగే ఇక్కడ కామ ఆతురతతో ఉన్నాడేమో, ఆ యమునలో దూకాడు.
ఈత ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నదీ మధ్యలో ఈత కష్టమయ్యింది. అలా చేతులు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉండగా చేతికి ఏదో తగిలింది. దాన్నే ఆసరా చేసుకుని ఆవలి ఒడ్డుకు వెళ్ళాడు. ఇంతలో తళుక్కున మెరుపు ఆ వెలుగులో చూశాడు. అది ఒక మనిషి శవం. ఒక క్షణం చూశాడు, అనుకున్నాడు. అక్కడి నుండి పరుగు పరుగున అత్తవారింటికి వచ్చేసి దొడ్డిదారిన ఇంటిలోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్నటువంటి రత్నావళిని తట్టి లేపి గట్టిగా బిట్టుగా కవిగిలించుకొని చుంబించబోయాడు. ఒక్కసారి ఉలిక్కి పడింది ఆవిడ. ఏమిటి హఠాత్తుగా ఇట్లా ఊడిపడ్డారేనా? ఈ తమకమేమిటి? ఈ కామావేశం ఏమిటి? తన భర్త దారి తప్పారు. దారి తప్పిరా ఆ భర్త ప్రవర్తన చూచి దుఃఖము, ఆవేశము, ఆక్రోశము కలిగి వివాహము నాటికి తాను చూచినటువంటి మహాపండితుడైనటువంటి రాంబోలాను చూడాలే తప్ప ఈ రకమైనటువంటి వ్యక్తినే అనుకొని భర్త ప్రవర్తనలో మార్పు తేవాలని అనుకొని, నాథా ఇది మీకు తగునా? ఈ దేహ సౌందర్యం కోసం, ఈ కామ సుఖం కోసం ఇంత సాహసం చేశారా మీరు? జీవితానికి పరమార్థము కామారాధనమేనా? కామారాధనమా కామారాధనమా ప్రియతమా సుపథము రామారాధనమా జీవిత జయ సాధనకు కామారాధనమా. ఈ మూత్రపురీషాగారము ప్రేమామృత నిధానమా పురీషాగారము ప్రేమామృత నిధానమా ఇది శాశ్వతమా కామారాధనమా. భీషమైన పసలేని వయసులో ఆచలుడుగున దేగమున భీషమైన పసలేని వయసులో ఆచలుడుగున దేగమున భీషమైన పసలేని వయసులో ఆచలుడుగున దేగమున పాశముల కోసి కన్ను తెరచిక వాసుదేవునే శరణని యనుమ కామారాధనమ కామారాధనమ కామారాధనమా. ఈ కనులందమౌ కలువలా ఒక్క దినము శుభ్రము చేయనిచో పాచి కంపుగొట్టు ఈ శరీరాన్ని కవులెంతో గొప్పగా వర్ణించారు నాథ. ఈ కనులందమౌ కలువలా ఈ ముఖమెన్నగ చంద్రబింబమ్మా కరములు మృణాళయుగమ్మ ఈ అధరంబులు పల్లవంబుల ఈ అధరంబులు పల్లవంబుల ఈ కమనీయ శోభయటు లేగునో ప్రాణము పోవునంత కనుడప్పుడీ తనువు శాంతము లోనున్న ప్రాణవాయువు ప్రాణదీపం ఆత్మరూపంలో ఉన్న ఆ రామదీపం ఆరిపోయిన నాడు
కనుడప్పుడీ తనువు శాంతము అమంగళము ఉగ్రహేయమే ఈ శరీరంలో ఉన్న ఈ కాంతిని చూచి సాహసం చేసి ఈనాడు మీరు నదిని ఒడ్డులొరిసి ప్రవహిస్తున్న యమునా నదిని దాటారు. ఈ శరీరానికి దీని వెలుగుకు ఈ జీవి యొక్క పరమార్థానికి కారణమైనటువంటి లోనున్న ఆత్మస్వరూపం రాముడే అనంతుడై దీపము యొక్క వెలుగు రూపంలో ఈ శరీరాంతర్గతుడై ప్రకాశిస్తున్నాడు. నాథ, ఆ రాముని భక్తితో భక్త్యావేశంతో మీరు సేవించగలిగిన నాడు భవసాగరాన్నే దాటగలరు. కనుక ఎవ్వడు సూర్యచంద్రులకు నిత్య సముజ్వల తేజమో ప్రియా, ఎవ్వడు సర్వలోకంబుల నిట్టు వెలుంగగ చేయుచుండెనో, అవ్విభుడైన రాముడు నిజాత్మయై దేహములోన ఈ విధి వెల్గుచునుండే. తను బిందులకి కనిపించు రమ్యమై తెగదు పాపము తీరదు పుణ్యం, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక నగి నగి కాలము నాటకము. నానాటి బ్రతుకు నాటకము, కానగ కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, నాటకము నాటకము నాటకము. ఇలా హితబోధ చేస్తున్నది. చాలామంది అమ్మలు అనుకుంటారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. వదిన గారి అన్నయ్య గారు చూడు ఎంత మంచివాడు, మా ఆయన ఉన్నాడు ఎప్పుడు తిట్టడమే, నా రాత ఇది, ఆవిడ యోగం అది. వాళ్ళు అనుకుంటారు, అయ్యా అదే కాదండి, పురుషులకు కూడా ఆ యోగం ఉంది. పుణ్యం కొద్ది భార్య, దానం కొద్ది బిడ్డలు. మనం చేసే ప్రతి పనికి వెన్నుదనుగా నిలిచే భార్య లభించడం అదృష్టం, ఆ భగవంతుని అనుగ్రహం. అయ్యా అంతేకాకుండా ఇలా సన్మార్గాన్ని చూపించినటువంటి తన భార్యను చూచి ఒక్కసారి స్థాణువై నిలబడిపోయాడు. మాట్లాడుతున్నది రత్నావళి కాదు, పరీక్షగా చూశాడు. ఆ దివ్యమైనటువంటి ప్రబోధామృతాన్ని ఆస్వాదించాడు. ఆమె ముఖ వర్చస్సు నుండి వెలువడుతున్నటువంటి ఆ వర్చస్సు శ్రీరామచంద్రమూర్తి వర్చస్సులా కనిపిస్తూ ఉన్నది. ఆమె నోటి వెంట వస్తున్నటువంటి మాటలు చిన్ననాడు తన గురుదేవులు నరహరిదాసు బోధించిన బోధామృతాన్ని తలపించింది. ఎంత పొరపాటు చేశాను, ఇంతకాలము రామనామాన్ని మరిచిపోయాను, రామగానాన్ని విడిచిపెట్టాను, రామాయణ పారాయణాన్ని మరిచిపోయాను, ఎంత పొరపాటు చేశాను అని
పశ్చాత్తాపతప్తుడై తన భార్య పాదములపై ఉరాలి, నీ ముఖ పద్మరంగమున నేడు కనుగొంటిని దేవి, నీ ముఖ పద్మరంగమున నేడు కనుగొంటిని దేవి, శ్రీరామచంద్రుని దివ్య ముఖారవిందమున్ నీ ముఖమందు వింటినగా నేటికి చిన్నతనాన నా గురుస్వాములు బోధ చేసిన శుభంకర వేద రహస్య భాష్యములు దారవే నీవు, దారవే నీవు రాముగను దారి చూపిన సద్గురుండవు, భార్య పాదాలపై వరాలిపోయాడు. నాకు మరో జన్మ పునర్జన్మను ప్రసాదించిన నా మాతృదేవివే కానీ నీవు నా భార్య కావు. నాకు జ్ఞాన మార్గాన్ని బోధించిన గురుమూర్తివే కానీ నా భార్య కావు. ఈనాడు సాక్షాత్తు రామరూపాన్ని నీ ముఖంలో చూచాను. జరిగిన పొరపాటుకు క్షమాపణను వేడుకుంటున్నాను. ఇప్పటికి నా జీవిత గమ్యం నాకు గుర్తుకొచ్చింది, అర్థమైంది అని ఎంత ప్రేమావేశంతో వచ్చాడో ఇప్పుడు అంత భక్త్యావేశంతో చటుక్కున వెనక్కు తిరిగి చరచరా చీకట్లో వెళ్ళిపోతున్నాడు. వెనక భార్య కేకలు పెడుతోంది, ఏమండి ఏమండి నా మాట వినండి, ఆగండి. ఆ మాటలు వినిపించడం లేదు ఆయనకి. రాముని యొక్క రూపమే, రాముని యొక్క నామమే ఒక జ్యోతిగా ప్రయాణమై పోయిన పెన్నిధిని వెదకుకున్నట్లుగా చాలా భక్త్యావేశంతో వెళ్ళిపోతున్నాడు. మరవకుమా మధురిపు నామము, మరవకుమా మధురిపు నామము, మాధవ నామము మందుల గానము, మరవకుమా. ఈ ధరణిగపర సాధన మూలము, ఈ ధరణిగపర సాధన మూలము, ఈ ధరణిగపర సాధన మూలము, ఈ ధరణిగపర సాధన మూలము, సాధన చేసిన నరులకు మోక్షము, సాధన చేసిన నరులకు మోక్షము, మరవకుమా. అస్థిరమగు ఈ మాయ ప్రపంచము, అస్థిరమగు ఈ మాయ ప్రపంచము, సుస్థిరమని మది తలచమో. ధన ధాన్యములు కల్గిన గాని, ధన ధాన్యములు కల్గిన గాని, తారసు తాదులు వీడిన గాని, ధన ధాన్యములు కల్గిన గాని, తారసు తాదులు వీడిన గాని, మరవకుమా. మగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది తలతబోకుము, అస్థిరమగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది తలతబోకుము. ధనధాన్యములు కలిగిన గాని, దారసుదారులు వీడిన గాని, మరవకుమ మరవకుమ మరవకుమ.
జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇట్లు గోవింద నామ స్మరణ చేసుకుంటూ రామదేవుని స్మరించుకుంటూ ప్రయాగకు చేరుకున్నాడు రాంబోలా. అక్కడ ఒక సాధువు కడ సన్యాస దీక్ష స్వీకరించి తులసీదాసు అనే ఆశ్రమ నామాన్ని స్వీకరించాడు. నాటి నుండి రాంబోలా తులసీదాసు అయ్యాడు. ఇక అక్కడ నుండి అనేక క్షేత్ర రాజములను దర్శించుకుంటూ సకల పుణ్యాల రాశి అయిన కాశీ చేరి విశ్వేశ్వరుని దర్శించుకుని గంగానదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యము రామదేవుని పూజిస్తూ ఉన్నాడు. ఇలాగా జయ 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 శ్రీరామ జయ 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 శ్రీరామ జయ 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 శ్రీరామ జయ 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 జయ. భయ విదూర శ్రీ పావన నామ భయ విదూర శ్రీ పావన నామ జయము కూర్చు శ్రీ తారక నామ జయము కూర్చు శ్రీ తారక నామ జయ 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 శ్రీరామ జయ 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 జయ. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు రామనామ స్మరణ చేస్తూ రామ పాదపూజ చేస్తూ పూజాంతమున మిగిలిన జలాన్ని ఆ పూజా ద్రవ్యాలను ఆ సమీపంలో ఉన్న ఒక వటవృక్షపు మూలాన పోసేవాడు. ఆ వటవృక్షపు మూలం నుండి సంవత్సర కాలం గడిచిన తర్వాత ఒక బ్రహ్మరాక్షసి వెలువడింది. అయితే భయానకమైనటువంటి చూపులతో కాదు, భక్తితో తులసీదాసు పాదములపై వ్రాలి, అయ్యా ఏనొక బ్రాహ్మణుండా మరి అంతయు పాండితి గన్నవాడ సుశ్రీ నిలయుండా అయినను విశేషమదంధత పూర్వమందు సుంతేని పరోపకారమనుటే మదిగిట్టక సంచరించి లేనిట బ్రహ్మరాక్షసుడనై తరించి తినేటికి నాయన్న. అయ్యా నేనొక బ్రాహ్మణుని, విద్యా ఐశ్వర్యములు కలిగి పరోపకారం అంటే ఈసడించేవాణ్ణి. ఎవరైనా మా ఇంటికి అధ్యయి వస్తే వారిని అవహేళన చేసి ఆవలికి నెట్టేవాణ్ణి. తత్ఫలితంగా నేను ఒక బ్రహ్మరాక్షసిగా మారిపోమ్మని శాపాన్ని పొంది జలాన్ని తాకే యోగ్యత కోల్పోయాను. ఈ సంవత్సర కాలంగా మీరు వినిపిస్తున్న రామనామామృతం, మీరు పోస్తున్న రామపాద తీర్థం నాకు దివ్యమైనటువంటి లోకాలను ప్రసాదిస్తూ నా శాపాన్ని తొలగించింది. ఈ జన్మ ధన్యమైంది. ఇంత మహోపకారం చేసిన మీకు ఏదైనా ఉపకారం చేయాలి, ఏం కావాలో అడగండి అన్నట్ట. సర్వసంగ పరిత్యాగం నాకేం కావాలయ్యా, నాకేం అక్కర్లేదన్నా. అలా కాదు, ఏదైనా అడగండి. రామదర్శన భాగ్యం కావాలి, నీవు ఇప్పించగలవా అన్నాడు. అంత పని నేను చేయలేను, కానీ మీ ఆశ్రమానికి వస్తున్నటువంటి ఒక వృద్ధమూర్తిని ఆశ్రయిస్తే మీకు రామదర్శనం కలుగుతుంది. వృద్ధమూర్తే ఎవరైనా అన్నాడు తులసీదాస్. ఎవరో కాదయ్యా, రామభక్తికి సాకార రూపుడైనటువంటి ఆంజనేయ స్వామి, హనుమంతుడు, రామదూత. అలాగా నిత్యం నా ఆశ్రమానికి వస్తున్నాడా అని ఆశ్చర్యపోయి ఆ మరునాడు చక్కగా రామనామాన్ని ఇలా గానం చేస్తూ భక్తిగా హనుమద్దేవుని కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. దయజూడరావేళ దశరథ వరబాల, దయజూడరావేళ
దశరథ వరబాల దాసవనశీల అమల చరణ కమల యుగళ దయ చూడరావేల దశరథ ప్రియ జానకీ లోల ప్రియ జానకీ లోల పిలువ బలుక వేళ కైమోర్చి నిన్ను వేళ కనికరింపవదేల దయ చూడరా వేళ దయ చూడరా వేళ దయ చూడరా హరిముకుంద గోపాల పరాత్పర హరిదేవ శరణాగత రక్షణ హరిముకుంద గోపాల పరాత్పర హరిదేవ శరణాగత రక్షణ హరివరద విశ్వేశమురారి హరివరద విశ్వేశమురారి నరసింహ కేశవ నారాయణ దయ చూడరా వేళ దశరథ వరబాల రామ రామ ఇలాగా రామ నామాన్ని గానం చేస్తూ ఎంతో మంది భక్తులు వచ్చారు ఆశ్రమానికి. ఆ భక్తులలో వృద్ధమూర్తి ఎక్కడున్నారని అన్వేషిస్తూ మరీ వెళ్ళాడు. ఒక మూల ఒక పండు ముదుసలి కళ్ళ జంట వెంట ఆనంద భాష్పములు రాల్చుతూ కనిపించాడు. ఆయనే అనుమానం లేదు. రామభక్తుడైనటువంటి హనుమద్దేవుడు ఈయనే అనుకుని ఆయన పాదములపై వ్రాలబోయాడు. అంత వృద్ధమూర్తి అక్కడి నుండి చటుక్కున లేచాడు. ఆశ్రమం వెలుపలికి పరుగు పరుగునే వచ్చాడు. ఈ వృద్ధమూర్తి ఏమిటి, ఇంత వేగం ఏమిటి అనుకుంటున్నాడు. స్వామి, మీ పాదాలను విడువరు, నన్ను అనుగ్రహించండి, నన్ను అనుగ్రహించండి, ఓ హనుమద్దేవ, ఓ ఆంజనేయ, ఓ అంజనీపుత్ర, ఓ మహానుభావ అంటూ వెంటబడ్డాడు తులసీదాస్. అలా చాలా దూరం వెళ్ళి ఒక తోటలో గంగానది ఒడ్డున ఇక పరుగు పరుగున వెళ్ళి ఆ స్వామివారి రెండు పాదములు గట్టిగా పట్టుకొని, ఏలక నీచవానరుడా నీవు విరాగ గిరించరింతు సద్వానర నాయకుండవు, ఇట బాంధవతన్ తలపోసి మారుతి నేనిను భక్తితోడ జరనిమ్మని పాదములాశ్రయించిది, ఈ దీనుని భక్తితో ఈ దీనుని కరుణతోడ బ్రోవుమా రామదర్శన పదము చూపి మారుతి అని పాదములపై వ్రాలిపోయాడు. త్వమేవ శరణం అన్యథా శరణం నాస్తి మమ. తులసీదాసు భక్తికి వినయ విధేయతకు మురిసిపోయి ఆంజనేయ స్వామి నిజరూప దర్శన భాగ్యం కలగజేశాడు. ఆంజనేయ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడ